హాయ్ అండి, రెస్టారెంట్ స్టైల్లో మసాలా దోశ చేసేసుకుందామా? దీన్ని ఎంతో సింపుల్గా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. దీనికి నేను ముందుగా ఒక 5 బంగాళదుంపలు అయితే మెత్తగా ఉడకబెట్టుకొని తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పొయ్యి మీద పేనం పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసి ఒక పావు టీ స్పూన్ ఆవాలు, అర స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే వేయాలండి. కొత్తిమీర కాళ్ళు ఏమి ఉండకుండా ఓన్లీ ఆకే సన్నగా తరిగి వేయాలి. ఎందుకంటే మనకి తింటుంటే కరివేపాకు ఆకులు పెద్దగా ఉన్న, కొత్తిమీర పెద్దగా ఉన్న తినడానికి ఇబ్బందిగా ఉంటుందండి. పిల్లలైతే తీసి పక్కన పెట్టేస్తారు. దానివల్ల మనం లేతగా ఉన్నది సన్నగా తరిగిందే వేయాలి. తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, బంగాళాదుంప మిశ్రమం కూడా వేసి ఒకసారి ఇలా గరిటతో నొక్కినట్టుగా ఎక్కడ దుంపలు లేకుండా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అయితే వేయాలి. ఒక అర స్పూన్ కారం వేయాలండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక గరం మసాలా వేయాలండి. ఒక స్పూన్ గరం మసాలా అయితే వేయాలి. ఇది వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. నేను ముందు రోజు నైటే ఒక గ్లాస్ మినపప్పు, 2 గ్లాసులు బియ్యం రుబ్బేసి పక్కన పెట్టుకున్నానండి. పొద్దున్న కల్లా రెడీ అవుతుంది. ఇది మనం ఎంత పలసగా కావాలో అంత పలసగా కలుపుకొని సాల్ట్ వేసేసుకొని పొయ్యి మీద రేకు పెట్టుకుని రేకుకి ఆయిల్ రాసండి. ఒక గరిటె పిండి ఇలా వేసి దోశలాగా పలసగా పామాలి. ఇగోండి ఈ విధంగా చూపించిన విధంగా పలసగా వేసుకోవాలి దోశ. అట్ల కాడితో ఆ దోశ చుట్టూరు కొంచెం ఆయిల్ అయితే వేయాలండి. ఇది బాగా కాలే వరకు ఉండాలి. చూసారా ఎలా కాలిపోయిందో? ఇది ఇలా కాలిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేద్దామండి, ఆలు మిశ్రమాన్ని. చూసారా ఇలా గరిటతోటి బంగాళదుంప మిశ్రమం పెట్టిన తర్వాత అట్ల కాడితో కూడా దోశ అంతా స్ప్రెడ్ చేయాలండి. ఇలా దోశ అంతా రాయాలి. ఇది కూడా ఒక అట్లాగా భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది ఈ మసాలా. అప్పుడప్పుడు మనం ఇలాంటివి కూడా తినాలి కదండి, ఒకటే రకం కాకుండా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. పిల్లలైతే పెద్దవాళ్ళైతే ఇష్టంగా తింటారు. చూసారా ఎలా రెడీ అయిపోయిందో? ఇది ఏ చట్నీతో అన్నా కూడా తింటే బాగుంటుందండి.